ఇవాళ మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులోకి తగినంత నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిందండి. ఇందులోకి మనం పచ్చిమిర్చి, కరివేపాకు, అలానే ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్, పసుపు ఒక 1 స్పూన్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ వేగినాయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకు వేపేసుకుందాం. వేగినాయండి. ఇందులోకి మనము కేజీ చికెన్ వేస్తున్నాను. అది నేను నీట్గా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దాన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. అంతా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. చికెన్ ఉడికేలోపు మనం గరం మసాలా చేసుకుందామండి. నేను సాజీరా, జీలకర్ర, మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, వెల్లుల్లి ఒక 10 వేసుకుంటున్నాను. మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసేసుకుందాం. చికెన్ ఉడికిందండి. 10 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం కారం, మీ స్పైస్కి తగినంత, మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోవచ్చు. మేమైతే స్పైసీగా తింటామండి, అందుకే ఎక్కువ వేసుకుంటున్నాం. ధనియాల పొడి 1 స్పూన్ వేస్తే చాలు. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని ముక్క ఉడికేంత వరకు మనం మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో చికెన్ ఇలా కలుపుతూ ఉండాలండి, మాడకుండా ఉంటుంది. ఇప్పుడు మనము ఇందులోకి ఇందాక మనం గరం మసాలా చేసుకున్నాం కదండి, దీన్ని ఇందులోకి వేసేసుకుందాం. అలానే కొత్తిమీర కూడా చల్లేసుకొని ఒకసారి కలిపేసి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉందామండి. ఒక 5 మినిట్స్ మసాలా అంతా మంచిగా ముక్కకు పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసేసుకుందాం. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా పెప్పర్ వేసుకొని అలానే వెల్లుల్లి కూడా వేసుకొని ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.